నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, భార్యాభర్తల మధ్య పెద్దగా గొడవలు లేవు, మనస్పార్థాలు కూడా లేవు. కానీ భార్య ఆమె యొక్క తల్లిదండ్రుల మాట విని భర్తని కొంత నిర్లక్ష్యం చేసి వారింటికి వెళ్ళిపోవడము, తిరిగి రాకపోవడము, భర్తకు విడాకులు ఇవ్వాలని లేదు. కానీ భార్య కావాలి, కానీ భార్య రావట్లేదు. మరి ఏం చేయొచ్చు ఇలాంటి సందర్భాలలో? సో మిత్రులారా, మన దేశంలో హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అమలు ఉన్నది. ఈ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారంగా భార్య లేకపోతే భర్త ఎవరైనా ఒక భాగస్వామి ఎలాంటి బలమైనటువంటి కారణం లేకున్నా భాగస్వామి నుంచి దూరంగా ఉన్న సందర్భాలలో తిరిగి కాపురానికి పిలిచే హక్కుని బాధ్యతను కలిగి ఉంటారు. న్యాయస్థానములో RCR రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే కేసు ఫైల్ చేయడం ద్వారా మీరు తిరిగి కాపురానికి రమ్మని పిలవచ్చు. లేదా లీగల్గా ఒక న్యాయవాది ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించి నీకు నాకు మధ్య ఎలాంటి మనస్పార్థం లేదు, బలమైన కారణం లేదు, అనవసరంగా దూరంగా ఉంటున్నావు, తిరిగి కాపురానికి రమ్మని పిలిచే హక్కు భాగస్వామికి ఉంటుంది. కాబట్టి లీగల్ నోటీస్ ద్వారా కూడా పిలువవచ్చు. ఒకవేళ న్యాయస్థానంలో RCR కేసు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ కేసు ఫైల్ చేసిన కోర్టు అమ్మ నువ్వు వెళ్ళి కాపురం చేయమని చెప్పి తీర్పునిచ్చినా కూడా రాకపోతే RCRని ఆధారంగా చేసుకొని భర్త విడాకులు వేసుకునే వెసులుబాటును కలిగి ఉంటాడు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.